తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తున్నారు. ఆయన ఎందుకు పర్యటిస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ గ్రామానికి సంబంధించి నాగమల్లేశ్వరరావు గత సంవత్సరం చనిపోయారు. సూసైడ్ చేసుకుని చనిపోయిన పరిస్థితి. ఇప్పుడు సంవత్సరం తర్వాత ఆ నాయకుడి కాంస్య విగ్రహ ఆవిష్కరణకు వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చి ఏం చెప్పబోతున్నారు? నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఈ కూటమి ప్రభుత్వం వల్ల చనిపోయాడు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కావటం వల్ల చనిపోయాడు, పోలీసుల వేధింపుల వల్ల చనిపోయాడు అని ప్రచారం చేయడానికి వస్తున్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు చూస్తే హాస్యాస్పదంగా ఉన్నాయండి. అసలు నిజంగా ఏం జరిగింది? నాగమల్లేశ్వరరావు ఎలా చనిపోయాడు? దానికి కారణం ఏంటి? ఈ వీడియోలో తప్పకుండా మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తిని గత సంవత్సరం జూన్ 4 ఎన్నికల ఫలితాల రోజు మనందరికీ తెలుసు. జూన్ 4 కంటే ముందే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఆ గ్రామంలో చాలా యాక్టివ్గా ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అంతకుముందే ఆయన ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టినటువంటి చరిత్ర నాగమల్లేశ్వరరావుకు ఉంది. ఆ సమయంలో పూర్తిగా అధికారం ఎన్నికల కమిషన్ అధికారుల చేతుల్లో ఉంటుంది. ఎన్నికలు జరిగేటప్పుడు కావచ్చు, పోలింగ్ జరిగేటప్పుడు, ఆ తర్వాత కావచ్చు, ఫలితాల వరకు, కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా పూర్తి బాధ్యత ఎన్నికల కమిషన్ అధికారులదే. శాంతి భద్రతలు పూర్తిగా వారి కంట్రోల్లోనే ఉంటాయి. సో ఎన్నికల ఫలితాలకు ముందు నాగమల్లేశ్వరరావుని ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? ఒకవేళ గెలిచినా ఓడిపోయినా సరే శృతి మించి ప్రవర్తించేది ఎవరు అని ఆ ఒక్క గ్రామంలోనే కాదని రాష్ట్ర వ్యాప్తంగా సున్నితమైనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అక్కడ యాక్టివ్గా ఉండే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంత అదుపులోకి తీసుకుంటారు. ఎందుకంటే దాడులు చేసే అవకాశం ఉంది ప్రత్యర్థుల మీద. కాబట్టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చేసినాయి. కూటమి మంచి విజయం సాధించినట్టుగా ఫలితాల్లో తేలింది. ఆ తర్వాత 1-2 రోజుల్లో పోలీసులు అతన్ని వదిలిపెట్టేశారు. అతను ఎందుకు చనిపోయాడంటే 2 ఎకరాల పొలం బెట్టింగ్ పెట్టాడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, వై నాట్ 175 అని చెప్పి మా నాయకుడు అంటున్నాడు, డెఫినెట్గా మనమే అధికారంలోకి వచ్చేది, కాసుకోండిరా అని చెప్పి 2 ఎకరాలు ఆయన బెట్టింగ్ పెట్టినట్టు పరిస్థితుంది. ఎన్నికల్లో ఓడిపోయింది పార్టీ, చాలా ఆశలు పెట్టుకున్నాడు, పొలము పోయింది, తను విపరీతంగా అభిమానించినటువంటి ఆ పార్టీ కూడా ఓడిపోయింది. ఈ అవమానాన్ని తట్టుకోలేక అతను సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితుంది. సో పోలీసుల తర్వాత కూడా చాలా క్లియర్గా ఈ సమాచారం బయటకు చెప్పారు. అవమాన భారం 2 ఎకరాలు పోయినాయి, దీన్ని జీర్ణించుకోలేక అతను చనిపోయాడు. గడ్డి ముందు దాగి సూసైడ్ చేసుకున్న పరిస్థితి. ఆ తర్వాత పోలీసులు వేధించారు, పోలీసుల వేధింపుల వల్లే ఈ విధంగా సూసైడ్ చేసుకున్నాడని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నా అర్థం ఉందా? అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నది ఇప్పుడు. ఆయన విడిచిపెట్టిన తర్వాత ఏం జరిగింది? అసలు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? కనీసం ఈ పరిజ్ఞానం లేకుండా ప్రభుత్వం మీద బురద జల్లడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పర్యటనలు పెట్టుకుంటున్న పరిస్థితుంది. జూన్ 12 కదండి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడు? జూన్ 12. దానికంటే ముందే అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఎందుకు? బెట్టింగ్లో ఓడిపోయాడు, తర్వాత పార్టీ కూడా ఓడిపోయింది. అసలు వీళ్ళలో ఆశ కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారేనండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు అందరూ బెట్టింగ్లు విపరీతంగా ఎందుకు వేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టారీతన ప్రచారం చేపించేశాడు. మనమే అధికారంలోకి వస్తున్నాం, వై నాట్ 175. అసలు తన పర్యటనలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలకి జనం లేకపోయినా గ్రీన్ మ్యాట్లు, బ్లూ మ్యాట్లు వేసి విపరీతంగా జనం వస్తున్నారని చెప్పి వాళ్ళ మీడియాలో ప్రచారం చేసుకోవటం. తర్వాత విశాఖలో మనం ప్రమాణ స్వీకారం చేసేస్తున్నాం, మంచి ముహూర్తం జూన్ 11 ఉంది, లేదు జూన్ 9వ తారీఖే బాగుందని చెప్పి ప్రచారం చేసుకోవటం. ఇష్టం వచ్చినట్టుగా అందరూ కూడా ఓడిపోతున్నారు ప్రత్యర్థులు. చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతున్నాడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడు, మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోతున్నాడు, అందరూ ఓడిపోతున్నారు. మన దెబ్బకు 175 మందే, వై నాట్ అని చెప్పి ఈ విధంగా ప్రచారం చేసి వాళ్ళ కార్యకర్తల్లో ఆశలు రేపి లేనిపోని భరోసా కల్పించి వాళ్ళని నట్టేట ముంచేశాడు జగన్మోహన్ రెడ్డి. క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారే చంపారనుకోవాలి. ఇంకా ఆ పార్టీ కార్యకర్తలు ఇట్లా బెట్టింగ్లు వేసి వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేసుకొని వాళ్ళని చనిపోయేందుకు కారణమైంది ఆ పార్టీ అధ్యక్షుడే. 12కు ముందు చనిపోయాడంటే దానికి కారణం ఎవరు? ఈ కూటమి ప్రభుత్వానికి ఏం సంబంధం? ఈరోజు పల్నాడుకు వచ్చేసి వారి కుటుంబాన్ని పరామర్శించి ఈ ప్రభుత్వ నిర్వాహకం వల్లే నాగమల్లేశ్వరరావు చనిపోయాడని చెప్పి చెప్పడానికి వస్తూ ఉన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల గురించి మళ్ళొకసారి మనం మాట్లాడుకుంటే, రీసెంట్గా తెనాలి ఐతానగర్లో గంజాయి బ్యాచ్ని పరామర్శించారండి. అందరు నవ్వుకున్నారు. ఇలాంటి రౌడీ మోకల్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారా?
ఈ రౌడీ మూకలైనా వాళ్ళ పార్టీలో ఉండేది. వాళ్ళు గంజాయి కొట్టేసే కానిస్టేబుల్ని దారుణంగా కుట్టారు. అందుకని కాదు పోలీసులు వాళ్ళని రోడ్డు మీద మోకాళ్ళ మీద కొట్టింది. ఇలాంటి వాళ్ళని, ఇలాంటి గంజాయి బ్యాచ్ని, రౌడీ ముక్కల్ని పరామర్శిస్తారా? అప్పుడెప్పుడో వినుకొండలో ఇద్దరు రౌడీ షీటర్లు కొట్టుకొని చనిపోతే అక్కడికి వచ్చి పరామర్శించడానికి వచ్చారు. అంటే ప్రజా సమస్యల మీద మనం స్పందిద్దాము, ప్రజలకి ఏది బాగుంటుంది, ప్రజల సంక్షేమం ఏదన్నా అమలు కావటం లేదా, దాని మీద మనం పోరాటం చేయడం ఇది కాదు. రెడ్ బుక్ అమలు అవుతుంది, పోలీసులు ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు, పోలీసుల మీద అవాకులు చవాకులు పేలటం. రెడ్ బుక్ రాజ్యాంగం, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఈ లోకేష్ గారు ఇది చేపిస్తా ఉన్నాడని చెప్పి మాట్లాడటం, పోలీసుల్ని లాక్కొచ్చి కొడతానంటాం, బట్టలోడు తీస్తానంటాం. ఇవన్నీ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన సరిగా లేదు. ఆయన మానసికంగా చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేసుకుంటా పోతుంది, సక్సెస్ఫుల్గా ముందుకు పోతుంది, మనకి మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించట్లేదని చెప్పి ఆయన పూర్తిగా ఆయన కాన్ఫిడెన్స్ పూర్తిగా పోతూ ఉంది. ఇక ఏదోటి చేసేయాలి, జనంలోకి వచ్చేసి ఏదోటి అభూత కల్పనలు క్రియేట్ చేయాలి. ఈ ఆలోచనతోనే ఇలాంటి పర్యటనలు చేస్తున్నాడా అని అనుమానం కలుగుతోంది. సో చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారి ఈ పల్నాడు పర్యటనని మీరు ఏ విధంగా చూస్తారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.